ఈ మధ్య కాలంలో కొంతమందికి ఏంటి డెలివరీ పెయిన్స్ అంటూ రావడం లేదు. సో వాళ్ళకేంటి ఇండక్షన్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇండక్షన్ అనేది ఏంటి? నొప్పులు రాకుండా 9 నెలలు నిండిపోయి డేట్ దాటిపోయినాయి. ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ కింద ఎప్పుడైతే ఎన్‌టీ స్కాన్‌లో వస్తుందో, ఆ ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ దాటిపోయిన తర్వాత కూడా తల్లికి కాన్పు నొప్పులనేది మొదలవ్వనప్పుడు, నొప్పులొచ్చేంత వరకు వెయిట్ చేస్తాము. 2 వారాలు అటు ఇటుగా అన్నారు కదా! 2 వారాలు దాటిన తర్వాత అయినా చూడొచ్చు కదా! అనేది చాలామంది అనుకుంటారు. సో ఇలా ఉండడం అనేది ఒక్కోసారి క్షేమం కాదు. ఒక్కోసారి ఏమవుతుంది అంటే బిడ్డ నెలలు దాటిన తర్వాత తల్లి కడుపులో ఉన్నప్పుడు బిడ్డ చుట్టూతా ఉండే ఉమ్మనీరు అనేది తగ్గే అవకాశాలుంటాయి. ఈ ఉమ్మనీరు తగ్గినప్పుడు బిడ్డ కార్డ్ అనేది ఏదైతే తల్లి పేగు ఉంటుందో అది ఒత్తుకుపోయి బిడ్డకి ఆక్సిజన్ సప్లై అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా ఏంటి? బిడ్డ ఫీటల్ డిస్ట్రెస్‌లో వెళ్లి బిడ్డకి ప్రాణహాని ఏర్పడే ప్రమాదం ఉంది. అలాగే ఇంకా ఏంటి అంటే బిడ్డ లోపల పొట్టలోనే మోషన్ పాస్ చేసే మెకోనియం స్టెయిన్డ్ లైకర్ మెకోనియం అనేది పాస్ చేసే అవకాశాలు మోషన్ అనేది పాస్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఈ రకమైన చేంజెస్ అనేది ఎప్పుడు కూడా డెలివరీ డేట్ దాటిపోయిన పోస్ట్ డేటెడ్ ప్రెగ్నెన్సీ అంటారు. డెలివరీ దాటిపోయిన తర్వాత కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో మీరు కాన్పు నొప్పులు ఒకటే కన్సిడర్ చేయకుండా డేట్‌ని బట్టి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.